నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం గురించి గత దశాబ్ద కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం ఈ వార్తలు కేవలం రూమర్స్ కాదని, ఒక పక్కా ప్లాన్ తో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీకి సర్వం సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొన్నటి వరకు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఇంట్రడ్యూస్ కాబోతున్నాడనే వార్త విపరీతంగా ప్రచారమైంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మోక్షజ్ఞ ఒక కీలక పాత్రతో ఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, ప్రశాంత్ వర్మ మేకింగ్ స్టైల్ నేటి యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు వెళ్ళినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా మెగా ప్లాన్ మారిందని మాత్రం స్పష్టమవుతోంది. ఇప్పుడు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, బాలయ్య కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ రాబోతుంది. ఈ ప్రతిష్టాత్మక సినిమాతోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమాకు స్వయంగా బాలకృష్ణే కథను అందించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చే ఈ కథను నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే బాధ్యతను డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి అప్పగించారట. గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక విజయాన్ని బాలయ్యకు అందించిన క్రిష్ పై నందమూరి కుటుంబానికి పూర్తి నమ్మకం ఉంది. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఈ భారీ బడ్జెట్ సినిమాను క్రిష్ అద్భుతంగా హ్యాండిల్ చేయగలరని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు అందించనున్నారు. ఈ సినిమాలో పాతకాలం నాటి ఘట్టాలతో పాటు భవిష్యత్ ప్రపంచాన్ని కూడా చూపించబోతున్నారట. గ్రాఫిక్స్ పరంగా, విజువల్స్ పరంగా ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ పై ఒక విజువల్ వండర్ గా నిలవబోతోంది. మోక్షజ్ఞ ఇప్పటికే నటనలో, డాన్స్ లో శిక్షణ పూర్తి చేసుకుని ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే కాకుండా గ్రాండ్ గా ఓపెనింగ్ వేడుకను నిర్వహించబోతున్నారట. అప్పుడే మోక్షజ్ఞ ఎంట్రీపై వస్తున్న అన్ని రూమర్స్ కు ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈ సినిమాలో బాలయ్య కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. ఏదేమైనా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం.